చమత్కారమే. అందుకే చెబుతారు అన్ని రసాల్లోకి ఏ రసం గొప్పదంటే హాస్యరసం గొప్పదన్నారు. మన శత్రువైన వాడు ఒక చలోక్తి విసిరినా సరే మనం నవ్వుతాం. హాస్యరసం అందుకు గొప్పది. ఒక చలోక్తి ఎవరైనా వేసినప్పుడు మనం నవ్వేటప్పుడు వాడు వేస్తే నేను నవ్వేది ఏమిటంటే కొంత సహజంగా నవ్వు వచ్చేస్తుంది. అన్ని శత్రుత్వాలని పోగొట్టేటువంటి దివ్యరసం ఏమిటంటే హాస్యరసం. అందుకని మహాయోగుల దగ్గర కూడా హాస్యం ఉండేది. మరి నువ్వు రైల్వే స్టేషన్లో ఎక్కడో ఉద్యోగం చేసావు, గార్డ్ అన్నావు, ఏదో వెళ్ళావు చేసావు, 12 గంటలు డ్యూటీ చేసావు, ఆవిడ ఇంటి దగ్గర ఉంది, నీకేం తెలుసు ఉందనే భావంతో నువ్వు బతికావా లేదా? ఇప్పుడు ఇంకో లోకంలో ఉంది, ఇంకో జన్మెత్తింది, ఉందనే భావంతోనే ఉండవయా? ఏమైంది? అప్పుడు ఉందనుకోవడం నీ భావమే కదా. ఆవిడ నిజంగా నీ ఎదురుగా వచ్చి కూర్చుందా శివుడు ముందు నందిలాగా? లేదు కదా. విష్ణువు ముందు గరుత్మంతుడు నమస్కారం పెట్టు కూర్చుందా? లేదు కదా. ఆవిడ ఉందన్న భావంతో గడిపేసావు కదా. ఇప్పుడు అలాగే గడుపు. ఎందుకంత బాధ? పైగా ఇంకో ప్రశ్న వేశారు, కీలకమైన ప్రశ్న, మనం అందరం వేసుకోవాలి. ఇది పుత్రం పుత్ర ప్రియో భవతి నవా అరే మైత్రీ సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య మైత్రేయీ అంటాడు ఆయన. యాజ్ఞవల్కుడు అంటాడు. గోప వాసిపోయేలా చెప్పాడు ఉపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తులో. భార్యకి చెప్పాడు ఈ మాట. భార్య భర్తను ప్రేమిస్తోందంటే తన కోసమే, భర్త కోసమని పైకి చెప్తారు, అది వేరే విషయం. అది ఆలోచించుకుంటే తన కోసమే. భర్త కూడా ఇంత ప్రేమించా అంత ప్రేమించా పోయిందని ఇక్కడ ఏడుస్తూ కూర్చోండి. ఎందుకు ప్రేమించామంటే ఏం చెబుతున్నాడు ఆయన? అన్నీ చేసి పెట్టేదండి, అన్నీ చూసి పెట్టే అంటే నీ ప్రేమలో షరతులు ఉన్నాయి. గమనింతురుగాక యువతరం ప్రధానంగా షరతులు ఉన్నది ప్రేమ కాదు, అది ఇష్టం. ప్రేమలో షరతులు ఉండవు, బేషరతైంది ప్రేమ. వాడు కుష్ఠరోగం వచ్చినా సరే ప్రేమించాలి, ఆవిడ మంచం మీద ఉన్నా సరే భర్త సేవ చెయ్యాలి. కర్తవ్యం అంతే. ఎందుకు చేస్తున్నామంటే కర్తవ్యం చెయ్యాలి కాబట్టి చేస్తున్నా. నా భార్యకి నేను చేయబోతే నువ్వు చేస్తావా? ఇది లెక్క. కమ్యూనిస్టు నాయకుడు ఉన్నాడు గొప్పవాడు, ఈఎంఎస్ నంబూద్రిపాదన్ ఉండేవాడు, కేరళకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. వాడు నాస్తికులు కదా. ఆయన ఒకసారి మధురై వచ్చారట. మీనాక్షి దర్శనానికి వెళ్ళారట భార్యాభర్త. వెంటనే విలేకరణ పట్టుకున్నారు, మీరు కమ్యూనిస్టులు కదండి, మీనాక్షి ఆలయానికి వచ్చారంటే హూ విల్ అకంపెనీ మై వైఫ్ అన్నట్టు వాడు. ఆవిడికి భక్తి, నంబూద్రిపాద్ భార్యకి భక్తి, ఆవిడ మీనాక్షి నేను వెళ్ళి తీరాలంది. భగవంతుడి మాట అయినా కాదనగానే భార్య మాట కాదంటే ఎలా కుదురుతుందండి? అయ్యి బాబోయ్, మగాళ్ళందరికీ అనుభవమే. భగవంతుడి మాట అంటే తోసేస్తాం, భార్య మాట కాదంటే ఫుడ్ లోపల గొడవ చాలా వచ్చేస్తాయి. నంబూద్రిపాదు లాంటి పచ్చి నాస్తికుడు కమ్యూనిస్టు కూడా, కేరళ ముఖ్యమంత్రి కూడా, నువ్వు ఎందుకు వెళ్ళావు గుళ్ళో కంటే మా ఆవిడ వెనకాల నేను వెళ్ళకపోతే నువ్వు పెడతావా అన్నాడు ఆయన. ఆవిడ ఎడుతుంది రమ్మది వెళ్ళాను ఏం చేయమంటావు అన్నాడు. ఇవి ఇష్టాలు ఇవి. మరి ఆయన ఇష్టానికి అది వ్యతిరేకం, కానీ ఆవిడంటే ఇష్టం కాబట్టి చేశాడు. తప్పదు, చేయాల్సిందేనండి. భర్తకు ఇష్టం లేకపోయినా భార్య కూర్చోమంటే సత్యనారాయణ వ్రతం దగ్గర కూర్చోవలసింది, తమలపాకులు పట్టుకోవాల్సింది. అది ధర్మం. అది భార్యేనా అంతే. నాకు ఇష్టం లేదు కాబట్టి చేయనంటే కుదరదు. బంధం అంటే అంతే. నీ ఇష్టాలు అయిష్టాలు పక్కన పెట్టి కర్తవ్యాన్ని నిర్వహించడమే ధర్మం. అదే గొప్పది. ఇది ఒక్కటి యువ దంపతులు అందరూ దృష్టిలో పెట్టుకొని విడాకులు తగ్గిపోతాయండి. నా తాపత్రయం వల్ల అది వినలేకపోతున్నాం. భయంకరమైన వార్తలు. నిన్న కూడా ఓ పత్రిక ఆదివారం పుస్తకంలో చూసాం, 50% 60% పెరిగిపోయాయండి విడాకులు. 100 పెళ్ళిళ్ళు అయితే 60 పెళ్ళిళ్ళు 2 ఏళ్లలోనే ఖతం. ఎందుకు వస్తుందంటే ఇష్టం ఎప్పుడు శాశ్వతం కాదమ్మా. కర్తవ్యం శాశ్వతం, ధర్మం శాశ్వతం. ఇష్టం ఏమిటి ఇక్కడ? ఇష్టం మారిపోతుంది. అందుకని సూటిగా ప్రశ్నించాడే, నువ్వు భార్యను ప్రేమిస్తున్నది నీ కోసం అయ్యా, మరి ఆవిడ కోసం అంటావేమిటి? ఇప్పుడు నిజంగా ఆవిడ పోయిందని ఏడవాలంటే దేనికోసం ఏడవాలో తెలుసునా అండి? రమణ మహర్షి చెప్పలేదు, కానీ నేను చెబుతా మొహమాటం లేకుండా. అంతటి భార్య 60 ఏళ్ళు బతికినా 70 ఏళ్ళు బతికినా ఆత్మజ్ఞానం పొందకుండా పోయింది అని బాధపడాలి. అది ఒక్కటే బాధపడాలి. మనకి చేసి పెట్టడం, మన కోసం ఏదో చేయడం కాదు ఇక్కడ. అంత స్వార్థం అది. ఆవిడ ఏ జీవి అయినా, భార్య అయినా, భర్త అయినా, కుక్క అయినా, నక్క అయినా, ఎవరైనా సరే ఆత్మజ్ఞానం పొందకపోతే ఆ జన్మ వృధా. లబ్ధా విద్యా రాజమాన్యా తతక్కిం భుక్తా నారీ సుందరాంగీ తతక్కిం ప్రాప్తా సంపత్ ప్రాభవాఢ్యా తతక్కిం ఏన స్వాత్మా నైవ సాక్షాత్కృతో భూత్. శంకరాచార్య మాట. నీకెంత సంపదలున్నా అవన్నీ దండగా, నువ్వు ఎంతమందితో ఎన్ని భోగాలు అనుభవించినా అవన్నీ దండగా, నువ్వు ఎంత గొప్ప పండితుడివై ఎన్ని సత్కారాలు పొందినా అవన్నీ దండగా. ఆత్మజ్ఞానం పొందావా లేకపోతే మొత్తం జీవితం దండగా అన్నాడు. అది ఒకటే, లేకపోతే అన్ని పోయినట్టే లెక్క. అంటే ఎవరి గురించి అయినా, భర్త పోయినా సరే మనం ఏమిటంటే, నాకు అన్నీ అండాదండగా ఉండేవారండి, ఆయన లేకపోతే ఇవాళ నేను అనాథలు అయిపోయాను, పిల్లలు చూస్తారో చూడరు అంటే మీ మొగుడు మీద మీకు జాస లేదమ్మా. చూస్తారో చూడరో అనే జాస మొదలైంది ఇక్కడ.
అది కపట ప్రేమే. అందుకే యాజ్ఞవల్కుడు చెప్పాడు స్పష్టంగా, ఎవరిని ప్రేమించినా వారి కోసమే, ఇతరుల కోసం కాదు. ఈ నాటకాలు అనవసరం అని చెప్పాడు. మానవ సంబంధాలన్నీ అవసరాలతో కూడిన సంబంధాలమ్మా, అనుబంధాలను గొప్ప పేరు పెట్టక్కర్లేదు దీనికి. అది ట్యాగ్ ఏం లేదు ఇక్కడ. ఇవన్నీ అవసరాలే. ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకోవాలి, ఆ ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకోవాలి, ఆ కర్తవ్యాన్ని జ్ఞానంగా మార్చుకోవాలి. అది బాగుంటుంది. అవసరంతోనే పెళ్లి చేసుకుంటాం, అవసరంతోనే ఉద్యోగంలో చేరతాం, ఏం పర్వాలేదు. ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకో, ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకో. ఏది మంచిదో కర్తవ్యంగా చేయి. ఆ కర్తవ్యం ద్వారా జ్ఞానాన్ని పొందు. అందుకని భార్యనా అంతే, నాకేదో చేశారు కాబట్టి ఇప్పుడు చేసేవాళ్ళు లేదు కాబట్టి కాదు. ఇక్కడ అంతా బాబు మంచి మనిషి అండి, నాకేం ఇబ్బంది లేదండి బాబు, అన్ని ఏర్పాట్లు చేశారు, కానీ ఆయన పొందవలసింది పొందకుండా పోయారండి పాపం. ఆత్మజ్ఞానం పొందితే మహాయోగిగా వెళ్ళిపోయేవాడు, మళ్ళీ జన్మెత్తక తప్పదు కదా అని భార్య బాధపడదు. అది నిజమైన ప్రేమ. అందుకని ఎవ్వరూ మనకేసి చూడలేదని, మన తాపత్రయం తీరలేదని, మన ఏదో ఇబ్బంది పెట్టారని అనుకోవలసిన పని లేదు ఇక్కడ. ఏ బంధాలైనా అశాశ్వతం. వృత్తయస్త్వకం వృత్తిమాశ్రితా. ఈ బంధాలన్నీ దేని మీద ఆధారపడ్డాయో ఒక్కసారి ఆలోచించవయ్యా అంటున్నారు ఉపదేశసారంలో. ఉపదేశసారంలో విశేషం ఏమిటంటే, సంస్కృతంలో, తమిళంలో, తెలుగులో, మలయాళంలో 4 భాషల్లో రమణ మహర్షి స్వయంగా రచించారు దాన్ని. 4 భాషల్లో కూడా. ఆ పుస్తకంలోనే ఉంది ఆ విషయం. తెలుగు కూడా ఆయనకు వచ్చును బాగా. ఆ వచ్చిన తెలుగులోనే శుభ్రంగా రాశాడు, చాలా బాగుంది. అక్కడ మహాకవులు రాసే తెలుగులాగే ఉంది అది. మలయాళంలోనూ రాశాడు. సరే, తమిళం ఎలాగో ఆయన మాతృభాష, సంస్కృతం ఎలాగో ఆయన పండితుడు కాబట్టి పుట్టుకతోనే పండితుడు, అటువంటి వాడికి రాకుండా ఉండదు. అందుకని సంస్కృతంలో రాశాడు, తెలుగు అనువాదాలు ఉన్నాయి. వృత్తయస్త్వకం వృత్తిమాశ్రితాః వృత్తయో మనోవిద్యకం మనక అంటారు ఒక శ్లోకంలో. లోపల అనేక ఆలోచనలు వస్తున్నాయి, ఆపలేకపోతున్నాం అంటారు కదా. ఈ ఆలోచనలన్నీ ఎక్కడ దేని మీద ఆధారపడ్డాయో ఆలోచించండి. మనకు వచ్చే అన్ని రకాల ఆలోచనలు కూడా వృత్తయస్తు అహం వృత్తిం ఆశ్రితాః, నేను అనేటువంటి ఆలోచన మీద ఆధారపడ్డాయి. వృత్తి అంటే ఇక్కడ ఆలోచన. అన్ని ఆలోచనలు కూడా నేను అనే ఆలోచన మీద ఆధారపడ్డాయి. నేను అనే ఆలోచన లేకపోతే నాది అనే ఆలోచన లేదు. నేను అనే ఆలోచన లేకపోతే ఈ శరీరం నాది అనే ఆలోచన లేదు. ఈ శరీరం నాది అనే ఆలోచన లేకపోతే శారీరక బంధాలన్నీ నావి అనే ఆలోచన కూడా లేదు. అంటే అన్ని ఆలోచనలకి మూలం నేను. వృత్తయస్తు అహం వృత్తిం ఆశ్రిత. అందుకని ఏం చేయాలి? వృత్తయో మనో విద్ధి అహం మనక. ఆ మనస్సు ఎవరో ఆలోచించు. అహం మనహ, నేనే ఆ మనస్సు. మనస్సు ఆలోచనలే. మనం ప్రత్యేకంగా జీవుడు అనేవాడు ఎక్కడా లేడు. ఆ మనస్సు చేసే ప్రతి ఆలోచన రూపంలో ఉన్నవాడే జీవుడు. అందుకే ఆలోచనని చేసేవాడు ముందుండి ఆలోచన తర్వాత రాలా. ఆలోచన వచ్చాకే ఆలోచించేవాడు ఒకడు కృత్రిమంగా తయారయ్యాడు. అంతే జీవుడు ఎప్పుడూ ఆభాసే, దేవుడు ఒక్కడే నిజం, అందులో అనుమానం ఎలా. మన జీవిత చరిత్రలో ఎంత గొప్పవైనా ఇవన్నీ ఆభాసలే. అసలైన వాడు దేవుడు ఒక్కడే ఆత్మరూపంలో మిగులుతాడు. ఇవన్నీ నేను అనే తలంపు మీద ఆధారపడ్డాయి కదా. ఆ నేను అనే తలంపు ఎక్కడ పుడుతుందో అక్కడ నిష్ఠగా ఉండిపోవయ్యా, ఇక నీకు మళ్ళీ మాట్లాడే పని లేదు ఇక్కడ అన్నాడు. అందుకని ఆ అహంకారాన్ని నిర్మూలించడం ఎలాగా అని అడిగాడు భక్తుడు మళ్ళీ. అప్పుడు మళ్ళీ ఆయన చెప్పాడు, ఆ అహంకారాన్ని నిర్మూలించాలంటే వేటగాడు ఉదాహరణ చెప్పాడు ఆయన. ఒక పులిని చంపాలంటే వేటగాడు మరో దృష్టి లేకుండా పులికేసి చూస్తాడు. ఈ అవయవం మీద దాని శరీరం ఇంత పొడుగుంది కదా, ఎక్కడ బాణం వేస్తే అది వెంటనే చచ్చిపోతుందో అలాగే చూస్తాడు. గురి తప్పకుండా చూస్తాడు. ఇలాగ బాణం ఇలా ఎక్కుపెట్టి ఇలా చూసి వదులుతాడు, అంతే కదా. మరొక చూపు పక్కకి వెళ్ళిందంటే ఆ పులి కానీ మరో జంతువు కానీ చనిపోయే అవకాశం లేదు, గురి తప్పితే. అలాగ నువ్వు నేరుగా అహం నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో దాని మీదే దృష్టి పెట్టవయ్యా, వెంటనే అహం నశిస్తుంది అని చెప్పాడు ఆయన. భౌతిక శాస్త్రం ఫిజిక్స్ ప్రకారం కూడా కాంతి బిందువు, మన చూపు ఏ కాంతి బిందువు మీద ప్రసరితం అవుతుందో ఏ వస్తువు మీద, ఆ కాంతి కిరణం అక్కడి నుంచి తప్పుకుంటుంది. క్వాంటమ్ థియరీలో చెబుతారు దీన్ని ప్రత్యేకంగా. మన చూపు పడింది అంటే ఆ కాంతి బిందువు అక్కడి నుంచి తప్పుకుంటుంది. అందుకే జగన్ మిథ్య అన్నారు. ఏ కాంతి బిందువు కూడా ఉన్న చోట లేదు. నీ చూపు పడితే కానీ చూడలేవు. నువ్వు చూసావంటే అది తప్పుకుంది. ఏం పరిశీలిస్తావు ఇక్కడ? నువ్వు చూసావు. కళని పరిశీలించాలని మనం అనుకున్నాం అనుకోండి, మెలకు రావాలి. కళలో ఉండగా కళని పరిశీలించలేవు. అక్కడ నీకు మెలకు రాగానే కళ పోయింది. మెలకు రాకుండా కళలోనే ఉంటే పరిశీలించడం కుదరదు. పరిశీలించడం మొదలుపెట్టామంటే కళ పోయింది. పరిశీలించడం మొదలుపెట్టే ఎలా ఉంటుంది తెలిస్తే, పరిశీలించడం అంటే కళని మధ్యాహ్నమో రాత్రో పడుకున్నాం అనుకోండి, తెల్లారకట్ట 5ంటికి అలారం పెట్టుకున్నాం. చాలా జరుగుతుంది, గమ్మత్తుగా జీవించడం చాలామంది జీవితాల్లో జరుగుతుంది. పరిశీలించండి, వదిలేకండి ఆ విషయాన్ని. 5ంటికి అలారం మోగింది, మనం పడుకునే ఉన్నాం, అలారం మోగింది. ఈ అలారం మన మనస్సులో ప్రవేశించింది. అలవాటు పడ్డాం కదా లేవడానికి, కానీ లేవలా, పూర్తి మెలకు రాలా. మగత అంటారు దాన్ని, మత్తు కాదు మగత అంటారు. మగతలో ఉన్న ఇంకా ఈ అలారం ప్రవేశించి ఏం జరుగుతుందో తెలుసా, అక్కడికి ఒక కళ నడుస్తూ ఉంటుందండి. అక్కడ
అక్కడ మనం ఎక్కడో హోటల్ రూమ్లో పడుకున్నట్టు, అక్కడ అలారం మోగినట్టు, ఎవరో వచ్చి మన లేపినట్టు అనిపించి మెలకు వస్తుంది. మోగింది ఇక్కడ అలారం పక్కన ఉన్నది, నువ్వు హోటల్ రూమ్లో ఉన్నట్టుగా నీకు కల వచ్చింది, ఈ అలారం అక్కడ మోగింది. అంటే సరిగ్గా ఈ ఎలలో జరిగిన విషయం కలలో ప్రతిఫలిస్తుందా లేదా? అందుకనే ఎలలో జరిగే ప్రతి విషయం కూడా కలలాగే ప్రతిఫలిస్తుంది. దీన్ని కలగా భావించు అన్నారు వెంటనే. ఇది స్వప్నం, ఇది కళ అనుకుంటే తప్ప అది ప్రతిఫలించదు, జరిగేది పని లేదు అక్కడ. అందుకని అహంభావాన్ని పరిశీలించాలంటే ఏం చేయాలయ్యా? తరువెత్తువాహిని అహంభావంబు వెన్నాడుచున్ పరిశీలింపుము దాని మూలమును, వెన్నాడుచున్ పరిశీలింపుము దాని మూలమును. తన్మార్గంబు చైతన్య సాగర గర్భంబున లీనమౌను, అటుపైన్ కన్పింపదశ్చిత్వము ఆ పరిణామం అనివార్యము, ఆ క్రమమే అద్వైత స్థితిని చేర్చడిన్. లోపలికి చూపు పెట్టి నేను అనేది ఎక్కడ స్ఫురిస్తుందో దాని మీద దృష్టి పెడితే ఆలోచనలన్నీ ఆగిపోతాయి. అందులోనే ఉండిపోగలిగితే దాన్ని మించిన తపస్సు లేదు. తరువెత్తు వాకిని, చెట్టాడు చెట్టంత పొడుగు కెరటం లేచినట్టుగా అహం అనేది మాటికి పైకి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఒక మనిషి కనపడగానే వీడు నాకేమవుతాడు ఆలోచన లేకుండా మనం చూడలేమండి. ఒక పెట్టె కనపడగానే ఎంత అందంగా ఉందో ఇది కూడా ఆలోచనే. తత్వవేత్తలు ఏం చెబుతారంటే ఎంత అందంగా ఉందో అనే వ్యాఖ్యానం కూడా లేకుండా చూడమంటారు. లేకపోతే ఇటువంటి పెట్టెలను పెంచుకుంటే బాగుంటాయి, ఇది ఇంతకంటే దరిద్రపు ఆలోచన. చూసేది ఏదో చూడొచ్చు కదా, ఇవన్నీ దేనికి వ్యాఖ్యానాలు? ఈ వ్యాఖ్యానాలతో ఏమవుతుందో తెలుసా? మీరు గమనించండి. ఒక అందమైన దృశ్యాన్ని మీరు చూసినప్పుడు వ్యాఖ్యానం చేయకుండా తదేకంగా చూస్తే ఒక నెమలి అందాన్ని పరిపూర్ణంగా చూడగలుగుతారు. మీకు రమణాశ్రమం నిండా నెమళ్ళు స్వేచ్ఛగా విహరిస్తాయి. నెమలి కనిపించడం వ్యాఖ్యానం చేయకండి. బాగుందనద్దు, బాగులేదనద్దు, ఫోటో తీయొద్దు, ఏమొద్దు, అలాగే చూడండి. అది కదలకుండా కూడా ఉంటుంది. మనం అలాగే చూస్తే మనం కాస్త అడావుడు చేసామనుకో అది పారిపోతుంది. ఆ అందమైన నెమలని మనం చూడాలంటే పరిపూర్ణంగా పైనుంచి కిందికి ఆ పింఛాలు అవన్నీ చూస్తే దబ్బరా ఈ లోపు ఇక్కడ 4,000 జీతం ఇచ్చి ఒక సహాయకుడిని పెట్టాడు ఇక్కడ, వాడి కింద ఏం మార్చాలో అది మార్చేస్తాడు. మన దృష్టి పైన ఉండడం వల్ల కింద ఏం జరుగుతుందో గమనించాలా. సరిగ్గా భగవంతుడి చేల ఇంద్రజాలం గమనించాలని నెమలిని గమనించండి. ఏం వ్యాఖ్యానించద్దు, బాగుందనద్దు, బాగులేదనద్దు, ఫోటో తీయద్దు, ఇంటికి పెట్టుకెళ్దామనద్దు, ఇంటికి వెళ్ళాక నెమలిని పెంచుకుందామనద్దు. చూడండి అంతే, అయిపోయింది, అక్కడికి వదిలేయండి ఆ విషయాన్ని. పరిపూర్ణంగా ఉంటుంది మనస్సు. ఎన్నైనా చూడగలరు, ఎంత హాయిగానైనా ఉండగలరు. అన్నం తింటుంటే అన్నం మీదే దృష్టి, కాఫీ తాగుతుంటే కాఫీ మీదే దృష్టి, ప్రసంగం చేస్తుంటే ప్రసంగం మీదే దృష్టి, వింటుంటే వినడం మీదే దృష్టి పెడితే ఖచ్చితంగా మనం భగవద్జ్ఞాన నిష్టలో ఉన్నట్టు లెక్క. వేరే ఏం చేయగల? మంచినీళ్ళు తాగుతుంటే గ్లాసు మీదే దృష్టి, నీళ్ల మీదే దృష్టి. ఏమిటో ఈ మధ్య మంచినీళ్ళు కూడా బాగుంటాయి, వద్దు వ్యాఖ్యానం, బాగుపోతే తాగడం మానేయి. ప్రతిదానికి కామెంటరీ వద్దండి ఇక్కడ, దాని మీదే దృష్టి. అప్పుడు ఖచ్చితంగా మంచినీళ్ళు బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. విషం కూడా అమృతంగా మారే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో నువ్వు అన్నీ ఒక్కటే అని భావన చేయగలిగితే విషం కూడా అమృతంగా మారుతుందండి. అలాగే అహంభావాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే